కృష్ణం వందే జగద్గురుం శివాయ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. గురుభ్యో నమ. భగవద్బంధువులందరికీ నమస్కారము. ఈరోజు భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి తీసుకెళ్ళిన పూజా ద్రవ్యాలు, పూలదండలు, ఇంకా పూజ సామాగ్రి అంతానన్నమాట. అయితే నేను ఈరోజు ఒక మంచి పని చేశాను. ఏంటంటే నా 2 ఛానల్, గార్డెనింగ్ ఛానల్ జోగి జగదీష్ గార్డెనింగ్ టిప్స్, అలాగే రావయ్య నల్లనయ్య ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఆ స్వామికి అర్చన చేశాను. నారికేళం, కొబ్బరి బొండంతో అభిషేకం చేస్తే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అందరూ ఇప్పుడు హాయిగా ఉండాలి, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆరోగ్య, ఐశ్వర్య, సంతాన వృద్ధితో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఛానల్ చూస్తూ నన్ను ఫాలో అవుతుండాలి, నన్ను ప్రోత్సహించాలని చెప్పి 2 ఛానల్ సబ్స్క్రైబర్స్ని కూడాను నేను దృష్టిలో పెట్టుకొని ఈరోజు అభిషేకం చేయించానన్నమాట. స్వామివారికి విభూతి లేపనం చేస్తున్నారు. అలంకరణ కూడా ఉంది, పూలదండలు అలంకరణ చేశారు. అంతా దేదీప్యమానంగా ఉంది. వీడియోని అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయవద్దు. అందరూ బాగుండాలండి. ఇటువంటి పర్వదినాల్లోన దైవ దర్శనము, అలాగే స్వామివారి సేవ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. మనం చేసుకున్న పాపాలన్నీ హరించుకుపోయి మనకు శుభం కలుగుతుంది. స్వామివారికి చందన లేపనం తర్వాత కుంకుమ దిద్దుతారు, కుంకుమ బొట్టు పెడతారు పంతులు గారు. ఈ విధంగా నాకు చాలా ఆనందంగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేను ఈ విధంగా చేయటం ఎప్పటి నుంచో అనుకున్నాను. ఇప్పటికీ మనకి 2300 మెంబర్స్ అయిపోయారు రావయ్య నల్లనయ్య ఛానల్లో. అలాగే అయితే అందులో ఒక పాట నాకు చాలా బాగా నచ్చి నేను రాసుకున్న పాట కూడా చాలా బాగా వైరల్ అయ్యింది. అది గోవింద గోవింద గోపాల జై జై, గోపాల గోపాల గోవింద జై జై, మురళీ మనోహర ముకుంద జై జై. పూల దండల అలంకరణ చేస్తున్నారు స్వామివారికి అర్చకులు వారు. అదిగోండి పూలు కూడా చక్కగా అలంకరిస్తున్నారు. ఈ మందిరంలో చక్కగా ఎప్పుడు కూడా స్వామివారికి పూలను, అలాగే అభిషేకాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. నిత్యం నేను ఎప్పుడు ఈ మందిరంకి వస్తూ ఉంటానండి, ఉదయము సాయంత్రము వేళలా. కాకపోతే ఒక్కొక్క రోజు వీలు కానప్పుడు ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా వెళ్తుంటాను. స్వామివారి ఎదురుగా కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాను. నాకు అలాగే ఇక్కడ బాబా గారు ఉన్నారు. బాబా గారి దగ్గర ఇక్కడ రామయ్యకు దండలు అలంకరణ చేస్తున్నారు. సీతమ్మ వారికి, రామయ్యకు, లక్ష్మణ స్వామికి అందరికీ కూడాను దండలు అలంకరణ చేస్తున్నారు. ఇదిగోండి అలంకరణ అనంతరం శివయ్య అలా కనపడినారు. నైవేద్యం సమర్పిస్తున్నారు. ధూపదీప నైవేద్య షోడశోపచార సేవ చేసినాక ఇంకా స్వామివారికి హారతి ఇస్తారన్నమాట. చాలా విశేషమైన రోజండి ఈరోజు, భీష్మ ఏకాదశి రోజు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నిరంతరము స్మరణ చేసుకోండి. ఈరోజైతే నేను ఉపవాసం కూడా ఉంటున్నాను. అయితే మీ అందరి కోసం అనుకునేరు, నేనైతే ఎప్పుడు ఇటువంటి పర్వదినాల్లో ఉంటుంటాను. పొరపాటును మీరు అర్థం చేసుకున్నారు. మీ అందరి కోసం నేను ఉపవాసం ఉండలేదని అనుకోకూడదు. నేను ఎప్పుడు కోరుకునేది అందరూ మంచిగా ఉండాలని, విశ్వశాంతి వర్ధిల్లాలని, అందరూ బాగుండాలని ఎప్పుడు నేను కోరుకుంటానండి. నా గురించి అయితే నేను స్వామికి కోరుకునేది తక్కువ. నాకు ఎప్పుడు స్వామివారి పాదసేవ చేయటానికి, నా దేహం సహకరించేట్టుగా, నా శరీరం ఎల్లవేళలా నిన్ను చూసేట్టుగా, నీ ముందు నేను గానం చేసేట్టుగా, నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించమని నేను కోరుకుంటాను. మనందరం కూడా ఆ విధంగానే కోరుకోవాలి. అదిగోండి స్వామివారికి మంగళం ఇస్తున్నారు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మైతమంగళం, కౌసలేంద్రాయ మందహాసదాశ పోషణాయ, గల్లు గల్లున పాద గజ్జెలందెలు మ్రోయ, కలహంస నడకల కనికి ఎక్కడికే. స్వామివారికి అనంతరము అందరికీ మంగళహారతులు. ఇది అన్నమాట ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు అర్థమైంది కదండి. సబ్స్క్రైబర్స్ అందరూ, నా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని మరొకసారి నేను ఆ పరమేశ్వరునికి, ఆ సీతారామచంద్రుడు కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, విశ్వశాంతి వర్ధిల్లుగాక. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ.